నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే నీ చిత్తమునే చేసేదా నీ మాటలోనే నడిచెదా నీ వాక్యములోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా నీ చిత్తమునే చేసేదా నీ బాటలో నడిచెదా నీ వాక్యములోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఓ ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఔరసయా ఆరాధన యేసు నీకే సయా ఆరాధన యేసు నీకే గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే సయా ఆరాధన యేసు నీకే నీతిపై నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడచెదా అన్ని వేళలా నీతిపై నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడచెదా అన్ని వేళలా ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే సయా ఆరాధన యేసు నీకే ఓ ఆరాధన యేసు నీకే సయా ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే నీ చిత్తమునే చేసేదా నీ బాటలో నడిచెదా నీ వాక్యములోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా నీ చిత్తమునే చేసేదా నీ బాటలో నడిచెదా నీ మార్గములోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా ఆరాధన యేసు నీకే 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 ఆరాధన యేసు
అదే పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలిగితే 7:47 చదువుకుందాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడినని నీతో కూడా చెప్పుచున్నాను. బైబిల్ వాక్యంలో మనం చూసినట్లయితే ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనేను. చూడండి, యేసు ప్రభుల వారే, అమ్మ నీ పాపాలన్నీ ఏమైపోయాయి? క్షమింపబడిపోయాయి. పాపాత్మురాలు ఎన్ని సంవత్సరములు ఆ పాపములో ఉంటే పాపాత్మురాలు అనేటువంటి ఆ పేరు ఆమెకు వచ్చేసాది. ఆ పేరు వచ్చేసాది. ఆమె కన్నీటితోనే రాయి లాంటి తన హృదయాన్ని అరగదీసేసాది. ఇప్పుడు దేవుడు ఏది చెప్పినా, తన చుట్టూ ఉన్న మనుషులు తన మంచి గురించి ఏం చెప్పినా హృదయం ఏం చేస్తుంది? హత్తుకుంటుంది. ఎందుకు తెలుసా? ఆమె కన్నీటి ద్వారా రాయి లాంటి హృదయాన్ని ఏం చేసింది? అరగదీసేసింది. ఇప్పుడు ఆ హృదయం రాయిగా లేదు, కఠినంగా లేదు, మెత్తని చేసుకునింది. ఒక వ్యక్తి యొక్క కన్నీరు కఠినత్వాన్ని తొలగిస్తుంది. ఒక వ్యక్తి కన్నీరు ఆ హృదయాన్ని మెత్తదనం చేస్తుంది. మెత్తదనం కలిగినటువంటి ఆ హృదయము ఎవరు తమ మేలు కోరి ఏ చిన్న మాట చెప్పినా తప్పనిసరిగా హృదయాన్ని ఏం చేస్తుంది? హత్తుకోగలుగుతుంది. ఈరోజు నువ్వు ఆలోచించు. నీ మంచి గురించి నీ ఇంటిలో నీ తల్లి కానీ తండ్రి కానీ పిల్లలుగా మీకు చెబుతారు. లేకపోతే నీ మంచిని గురించి భార్యగా నీ భర్తగా నీ భార్యని భర్తగా నీకు చెబుతుంది. నీ మంచి కోరి భర్తగా నీవు నీ భార్య కూడా మంచి కోరి మంచి మాటలు చెప్పడం జరుగుతుంది. ఒక దైవ సేవకుడు నేనుగా కూడా వాక్యంతో మాట్లాడడమే కాకుండా వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని కలిసినా లేక వ్యక్తిగతంగా మీరు నన్ను కలిసినా మీలో ఉండే కొన్ని బలహీనతలు నాకు తెలిసినప్పుడు నేను ప్రేమను బట్టి, అమ్మా ఇలా కాదు, నైనా ఇలా కాదు, నీవిలా ఉండు అన్నప్పుడు ఆ మాటలు నువ్వు తీసుకున్న వ్యక్తివైతే నీ హృదయం మెత్తదనముతో ఉన్నది. ప్రతి మాట నేను హత్తుకుంటుంది. మాట హత్తుకున్నది అంటే హత్తుకున్న మాటే నిన్ను ఒక మంచివానిగా మంచిదానిగా చేస్తుంది అన్న విషయం మర్చిపోకూడదు. చెప్పిన మాట హృదయాన్ని హత్తుకోలేకుండా ఆ మాటని విడిచిపెట్టేశావంటే నీ హృదయం కఠినం చేసుకున్నావు. నువ్వు కఠినంగా ఉన్నావు అంటే ఇంకా ఏ మాట హత్తుకోక, ఏ మాట ద్వారా నువ్వు మంచివాడిగా కాలేకపోతూ ఉన్నావో ఆ మాటని నువ్వు తిరస్కరించినప్పుడు నువ్వు చెడిపోయిన నీ జీవితాన్ని ఇంకా చెడగొట్టుకుంటూ ఒక చెడ్డదానివిగాను ఒక చెడ్డవాడిగాను అయిపోయి చిట్టి చివరికి ఆ చెడులో జరుగుచున్న నీ వృత్తిని బట్టి వాడా, ఆమె, వాడు ఇలాంటి వాడు కాదా, ఈమె ఇలాంటిది కాదా, నీ బంధువులు అంటారు, నీ సంఘం అంటుంది, నీ కుటుంబం అంటుంది, తల ఎత్తుకొని తిరగలేవు, తలదించుకోవలసిన పరిస్థితి. ఇటువంటి అవమానకరమైన కార్యాలు, అసభ్యకరమైన కార్యాలు క్రైస్తవ సమాజములో ఏ స్త్రీలో కానీ ఏ పురుషుల్లో కానీ జరగకూడదు అన్నటువంటిదే దేవాతి దేవుని యొక్క ఆలోచన. అందుకే ఈమెలో జరిగినటువంటి కార్యం సామాన్యమైనటువంటి కార్యం కానే కాదు. అందుకే ఆమె కన్నీళ్లతో అరగదీసేసింది రాయి. దేవా, మృదువైపోయిందయ్యా, నువ్వు ఏమన్నా చెప్పయ్యా, నా బ్రతుకు దినాల్లో నేను నిన్నే వెంబడిస్తా, నేను నీతోనే ఉంటా, నా బ్రతుకు దినాల్లో నన్ను ఏం చేయమంటావో చెప్పవయ్యా, నా మేలు గురించి చిట్టి చివరికి దేవునికి ఇంకా సరెండర్ అయిపోయాది ఆమె. అది సమర్పణ, అదే ఒక అంకిత భావం. ఈరోజు మన జీవితాలు అంతే. హృదయం రాయిగా మొండిగా మూర్ఖంగా ఉన్నంత వరకు ఎవరు చెప్పినా నీ వినం. డాడీ నోరు మోయి, మమ్మీ నోరు మూసుకో. గమనించాలి, 9 మాసాలు మోసింది తల్లి. జాగ్రత్తగా ప్రసవించిన తర్వాత తల్లి ఇక చిట్ట చివరికి ప్రసవించేటప్పుడు ఆ బిడ్డ నిమిత్తం ఎంత ఏడ్చిందో, ఎంత నొప్పిబడిందో, ఎంత కష్టపడిందో. ఇప్పుడైతే చూస్తే డాక్టర్లు డబ్బుకు ఆశపడిపోయి సుఖమైన ప్రసవాన్ని కూడా చిట్ట చివరికి డబ్బు కోసమని కడుపును కోయించేయడం. ఆ తల్లి ఆ కత్తి దెబ్బ చేత ఎంత గాయంతో నలిగిపోతుందో. ఎందుకు? బిడ్డ కోసం.
చిట్టి చివరికి ఆ తల్లి తన పాలతో బిడ్డను పెంచుతుంది. ఏ కష్టం వచ్చినా, ఓ దేవుడా అదేదో నాకు రాకూడదా, నా బిడ్డకి ఎందుకు వచ్చింది అని ప్రాణాన్ని పెట్టి నీ ప్రాణాన్ని కాపాడటానికి కూడా తెగించింది నీ తల్లి. నీ తండ్రి కూడా కష్టపడి రాత్రి పగలు బిడ్డలు ఎప్పుడు కూడా తిండి లేనివారుగా, డబ్బు లేనివారుగా, గుడ్డ లేనివారుగా, వసతి లేనివారుగా, ఏ విషయంలో కూడా నా బిడ్డలు తక్కువ కాకూడదని తండ్రి అనేటువంటి వాడు తన కష్టం ఎలా పడుతుంటున్నాడో గమనించాలి. అంత కష్టపడి త్యాగం చేసి బిడ్డలను, లేత మొక్కలాంటి బిడ్డలను మహావృక్షాల్లాగా తయారు చేసేసారు. వృక్షాలు అయిపోయిన తర్వాత డాడీ నోర్మయ్, మమ్మీ నోర్మయ్, నీకేం తెలుస్తుంది? ఆ మాట అనటానికి ముందు కొంచెము ఆలోచించి కుమారుడుగా, కుమార్తెగా నేను ఈరోజు ఈ స్థితికి రాగలిగానంటే నా వెనక నా అమ్మ ఏం చేశాది, మా నాన్న నా గురించి ఏం చేశాడు? ఒక్కసారి ఆగి ఆలోచిస్తే ఇంకెప్పుడు కూడా తొందరపడి ఆ మాట మాట్లాడతామా? మాట్లాడలేం, అస్సలుగా మాట్లాడలేం. అంత ప్రయాస ఈ రోజుల్లో. ఎందుకు అంటే ఎన్నో నా వెనకటి రోజుల్లో ఈ రోజు వరకు కూడా నా చెవులారా నేను వింటూ ఉంటాను, కళ్ళారా నేను చూస్తూ ఉంటాను. తల్లిదండ్రుల పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేసినప్పుడు ఆ మంచి భవిష్యత్తు నా తల్లి తండ్రి నాకు ఇచ్చారు కాబట్టి వారి దగ్గర నేను కృతజ్ఞతగా ఉండాలని అనుకోకుండా ఓసారి మందలించేస్తూ ఉంటారు. పాపం వారిని గద్దించేస్తూ ఉంటారు వాళ్ళని. ఇంకా మరో మాట మాట్లాడినవారు ఇంకంతే. అయితే ఆ మాటలు తీసుకున్న తల్లి లోపల ఎంత కృంగిపోతుందో తెలియదు వాళ్లకు. ఆ తండ్రి ఎంత కృంగిపోతాడో అసలుకి అతనికి తెలియదు. అయినా నా బిడ్డే కదా అని సమర్థించుకుంటూ, క్షమించుకుంటూ, ద్వేషాన్ని పెంచుకోకుండా మళ్ళీ క్షమించేసి మళ్ళీ బిడ్డని యథాప్రకారంగా ఏమీ తెలియనట్టుగా మళ్ళీ ప్రేమించడం జరిగిపోతూ ఉంటుంది. ఇది ప్రతి కుటుంబములో జరిగేటువంటి విషయం. అది విషయం. జీవితంలో ఎక్కడ కానీ తల్లి తండ్రిని నొప్పించేటువంటి మాట మనకు ఉండకూడదు. వాళ్ళు ఏది చెబితే నువ్వు లోబడుతున్నావంటే నీ హృదయం ఎలాంటిది? ఎలాంటిది? మృదుత్వంతో కూడింది, మెత్తనిది. దాన్ని ఏమంటుంది బైబిల్? మాంసపు గుండె అంటుంది బైబిల్లో. కాబట్టి మాంసానికి మెత్తదనమా, గట్టిదనమా? మెత్తదనమే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ నీ బాగోగును కోరే నీ తల్లి ఒక మాట చెప్పినా, తండ్రి చెప్పినా, అవసరమై ఒకవేళ ఈ దెబ్బ నా బిడ్డలకు అవసరమని చెయ్యెత్తి నిన్ను కొట్టినా, లేక కర్రతో నిన్ను కొట్టినా, నా తల్లి ప్రేమతో, నా తండ్రి ప్రేమతో తిడుతున్నాడు, కొడుతున్నాడు, ప్రేమతో ఇవేని నువ్వు స్వీకరిస్తే, ఆ మాటలు నువ్వు తీసుకుంటే నీ హృదయం మెత్తనిది. ఆ మెత్తని తల్లిదండ్రుల మాట హృదయాన్ని హత్తుకుంటే ఆ మాటే నీ భవిష్యత్తును పైకి తీసుకెళ్తుంది, నువ్వు ఊహించని స్థాయిలో పెట్టగలుగుతుంది. లేదని అట్లే అనుకుంటే అయ్యో అని ఉసూరున ఒక మూలబడి 2 చేతులు నెత్తి పెట్టుకొని మా నాన్న మాట వినకపోతేనే, మా అమ్మ మాట వినకపోతేనే ఆ రోజున విని ఉంటే ఎంత బాగుండును అని చెప్పేవారు కూడా ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అలాగా సంఘ వ్యవస్థలో ఒక భక్తి కలిగిన వాడివిగా, ఒక భక్తి కలిగిన వ్యక్తిగా ఎదిగేటప్పుడు నీ హృదయం ఎప్పుడు కానీ రాయిలాగా నువ్వు చేసుకోవద్దు. ప్రభాన్ని మందిరంలో కూర్చున్న నీ సేవకుని ద్వారా నా మేలు కోరి ఏ మాట నీ సేవకుని అందిస్తున్నావో ఆ మాట నా హృదయాన్ని హత్తుకొని, నా ఇంటిలో నా మేలు కోరి అమ్మా నాన్న ఏది చెప్పినా ఆ మాట నా హృదయాన్ని హత్తుకొని, ఒకవేళ రాయిగా ఉంటే తండ్రి నా మోకాళ్ళు నేల మీద వేసి నీ పడేటువంటి కన్నీళ్లు తండ్రి వ్యర్థం కాకుండా రాయిలాంటి హృదయాన్ని అరిగించు ప్రభువా, అరగదీసేయని నీవెప్పుడైతే ఏడ్చి ఎడవగలుగుతావో ఈ రాయిలాంటి హృదయం అరిగిపోయి మెత్తన చేసుకో. ఎప్పుడు మెత్తదనం అయితే ఏర్పడుతుందో నువ్వు ఇక మంచిదానివే, నువ్వు మంచివాడివే. ఇటువంటి అనుభవం ఉండాలి. నేనెందుకు లోబడాలి, నేనెందుకు వినాలి, నేనెందుకు భయపడాలి అన్నామంటే సామెతలో ఒక మాట అంటాడు. ఈ తరాలు ఏ తరాల్లో ఒక మాట అంటాడు, కన్నులు నెత్తికొచ్చిన తరము కలదు అంటాడు బైబిల్లో. ఎప్పుడైతే గాన
తమ బాగోగును కూరిన వ్యక్తులు బుద్ధి మాటలు చెప్పినప్పుడు వినిపించుకోలేనప్పుడు, లోబడనప్పుడు, ఇక వారికి భయపడనప్పుడు వారి 2 కళ్ళను దేవుడు ఇక్కడ పెట్టాడు. ఈ 2 కళ్ళను తీసేసి మనమే ఎక్కడ పెట్టుకున్నట్లు? అందుకే కన్నులు నెత్తికొచ్చిన కాలము కలదు. ఈ రోజుల్లో చాలామందికి కన్నులు నెత్తికొచ్చేసాయి. కన్నులు నెత్తికొచ్చేది అంటే ఇక్కడ కన్నులు లేవు అంటే దాని అర్థం ఏం చెప్పండి? కన్నులు దేవుడు ఎడబెట్టాడు. అయితే సామెతలు ఏమన్నాడు? కన్నులు నెత్తికొచ్చిన తరము కలదు. ఈ రోజుల్లో స్త్రీలైనా పురుషులైనా దేవుడు ఏ స్థానంలో కన్నులు పెట్టేశాడో దాన్ని తీసేసి పైన మనం పెట్టుకున్నామంటే దృష్టి అంటే ఎక్కడుంటుంది? పైన ఉంటుంది. ఇంకా దృష్టి ఎక్కడుండదు? ఎదురుగా ఉండే వ్యక్తి దగ్గర దృష్టి ఉండదు అంటే నువ్వెవరి? ఎదురుగున్న వ్యక్తి ఇంకా కనబడడు. ఎదురుగుండే వ్యక్తి కనబడడు. దేవుడైనా కానీ, వాళ్ళ బాగోని మనుషులైనా కానీ ఇంకా వాళ్ళకి కనబడరు. అంటే ఇంకా మీతో మాకు పని లేదు. నాకు పని లేదు. నాకు కళ్ళు పైకి వచ్చేసాయంటే ఇంకెప్పుడు కూడా ఎలా ఉంటుంది? వాళ్ళ దృష్టి అంతా పైనే ఉండగలుగుతుంది వాళ్ళు. అంటే దాని అర్థం ఏమిటి అంటే తన చుట్టూ ఎంతమంది ఉండినా కనబడకుండా తన కళ్ళు తీసేసి పైన పెట్టుకుంటున్నారంటే నేను ఎవరికి లోబడను, నేను ఎవరి మాట వినను, నేను అంతే, నా నెత్తిన కళ్ళున్నాయి, నాకు నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైన్యాధిపతి, నేను సైనికుడు, నేను సమస్తము నేనే అని జీవించేవారు. దీన్ని ఏమంటామంటే గర్వము అంటాము. దీన్ని ఏమంటాము అంటే లోబడినతనము అంటాం. దీన్ని ఏమంటాము అంటే విధేయత లేనితనము అంటాం. ఇది ఎప్పుడు కూడా ఉండకూడదని బైబిల్ మనకు తెలియపరుస్తున్నది. ఒక రోజున మోషే, ఒక రోజున అహరోను ఫరో దగ్గరికి వెళ్ళిపోయారు. ఫరో, ఎన్నాళ్ళ వరకు దేవునికి నీవు లొంగనొల్లక ఉందువు అని మోషేనే ఫరోతో మాట్లాడగలిగాడు. ఫరోతో మాట్లాడాడు, నువ్వు రాజు అవుదువయ్యా, ఎన్నాళ్ళ వరకు నీవు దేవునికి లొంగనొల్లక ఉందువు అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి నాయకుడైన మోషే రాజును కూడా మందలించగలిగాడు. ఎంతకాలం నువ్వు లోబడకుండా ఉంటున్నావు, లొంగకుండా నీవు ఉంటున్నావు, ఇది నీకు మంచిది కాదు, నువ్వు కఠినమైన వ్యక్తి నీవు అని ఆ రోజున దేవుడు ఏర్పరచుకున్న నాయకుల ద్వారానే రాజును కూడా గద్దించినట్లుగా బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. చివరికి ఫరో కూడా ఏమైపోయాడో తెలుసా? ఒక సమయం వచ్చినప్పుడు లోబడనంత వరకు కూడా అతడే కఠినంగా ఉండి అంత గర్వంగా జీవించినవాడు. ఒక రోజున ఫరో ఏమంటున్నాడు తెలుసా? ప్రజలతో అంటున్నాడు, త్వరగా అహరోను పిలిపించండి, త్వరగా మోషేని పిలిపించండి, త్వరగా అంటే అక్కడ భయపడిపోతూ ఉంటున్నాడు. వారు వచ్చేసిన తర్వాత అంటున్నాడు, మీకును దేవుని దృష్టికి నేను పాపం చేసేసాను, ఈ ఒక్కసారి నేనేం చేయుడి, క్షమించండి. ఫరో లాంటి వ్యక్తే చివరికి భయం వచ్చింది. మోషే అహరోను నిలబడిన తర్వాత అడుక్కుంటున్నాడు, ఈ ఒక్కసారి మీరు దేవుడు నన్ను క్షమించండి. గమనించాలి, ఫరో చక్రవర్తి అతడు ఎంతవరకు దిగజారిపోయాడు. మన జీవితంలో ఎప్పుడు కానీ మన హృదయం ఎప్పుడు కానీ కఠినంగా ఉండకూడదు. లోబడిన తనముగా మనం ఉంటున్నామంటే నువ్వేంది చెప్పేది, వాళ్ళేంది నన్ను హెచ్చరించేది, అది అన్నామంటే గాన మన లోపల నిండుకుందే గర్వం. బైబిల్ ఏమంటుంది? నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. మనం దేవుని బిడ్డలం, అది ఎప్పుడు కానీ మనకు ఉండకూడదు, ఎప్పుడు కూడా ఉండకూడదు. అది ఎప్పుడైతే గాన రావడం జరుగుతుందో దేవుడు తప్పనిసరిగా కొట్టడం జరుగుతుంది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ, దేవుడు నా చేతితోనే నా చెంప మీద కొట్టేటట్టుగా దేవుడు చేశాడు. తప్పు చేశా దేవా, నేను తప్పు చేశా. ప్రతి తప్పితం నా మనస్సాక్షి దృష్టిలో ఏది తప్పని తెలుస్తుందో అది ఒక పెద్ద పాపముగా ఎంచి మళ్ళీ దేవుని దగ్గర దాన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ కడుక్కొని మళ్ళీ ఒక శుద్ధతను సంపాదించుకునే అలవాటు నా సేవలో దేవుడు జరిగించగలిగాడు. ఎప్పుడు కానీ బలహీనత నాలోనే పెట్టుకొని నేను మెయింటైన్ చేయలేదు. నా బలహీనతను అలాగే పెట్టుకొని నన్ను నేను సమర్థించుకుంటూ ముందుకు సాగలేదు. ఎందుకంటే అది నాకు పెద్ద ఆటంకంగా ఉండేది. నేను ప్రసంగం చేసేటప్పుడు పక్కనే వాడు చూసి నవ్వుతూ ఉంటాడు, అది నీలో ఈ బలహీనత ఉంది, నువ్వు పెద్ద ప్రసంగాలు చేసేస్తున్నావు అన్నప్పుడు నేను చాలా బాధపడిపోయేవాడిని. మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళి వాటన్నిటిని కూడా ప్రభు దగ్గర క్లియర్ చేసుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక ప్రవాహంలాగా దేవుని వాక్యం అనేది వచ్చేసేటువంటిది.
ఎందుకు విషయం చెబుతున్నాను అంటే, జీవితంలో దేవుని బిడలైన మనం ఎక్కడ కానీ మనము గర్వపడేవి ఎన్ని ఉండినా వాటిని చూస్తూ మనం ఎక్కడ కానీ గర్వపడకూడదు. నువ్వు గర్వపడుతున్నావు అంటే బైబిల్ చెబుతుంది నాశనానికి ముందు నడుస్తుంది. మన నాశనం కావటానికే ఆ గర్వం, అది మనకు ఉండకూడదు. దేవుడమ్మా, అయ్యా నిన్ను నాశనం చేయనయ్యా, నిన్ను రక్షిస్తానయ్యా, నిన్ను ఒక మంచి స్థానం, ఒక మంచి స్థితిని ఇస్తానయ్యా. ఒక్కొక్కసారి దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఆ మంచి స్థితిని మన చేతులారా మనం పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే మన గర్వాన్ని బట్టి. అదే మన ఒక రోజున నాశనం చేస్తుంది. ఎక్కడో ఉండవలసిన మనము ఎక్కడికో వచ్చేస్తామన్నమాట. ఆ పరిస్థితి ఎక్కడ కానీ రాకూడదు. నా జీవితంలో ఆ బలహీనత ఉంది కాబట్టి నేను ఒప్పుకున్నా, మీ దగ్గర ఒప్పుకున్నాను. చెప్తున్నాను, ఇంత ధైర్యంగా చెబుతున్నానంటే నిజంగా దేవుని దగ్గర ఎప్పుడు మనలో మనం క్లియర్గా మనం ఉండగలుగుతాము, ఆయన కనికరం మనకు ఉండగలుగుతుంది. ఆ తర్వాతనే దేవుడు ఈరోజు ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నా. నా సొంత డబ్బు పెట్టి ఇక్కడి నుంచి నేను బాంబే పోవాలన్నా చాలా కష్టపడిపోతారే. నా సొంత డబ్బు పెట్టి నేను బాంబే వరకు వెళ్ళాలంటే ఎంత కష్టం తెలుసా? చాలా కష్టం. అయినా ఈరోజు ప్రపంచమంతా దేవుడు తిప్పుతూ ఉంటున్నాడు. అగ్రరాజ్యాలన్నీ కూడా, దేశాలన్నిటినీ చూడటానికి దేవుడు నిజముగా అసలుకి ఏ పార్టీ వాడినో నేను నిజంగా చెప్పాలి అంటే, నన్ను నేను పరీక్షించుకోగలిగితే నిజముగా దేవుని దృష్టిలో ఆయనకు అంత తగిన వాణ్ణి మాత్రం నేను కానే కాదు. ఆయన ఉచితమైన కృప నా మీద ఉండుటను బట్టియే దేవుడు ఆయన సేవకుని ఆయన మహిమార్థకంగా దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి ఎక్కడ కానీ గర్వం అనేది ఉండకూడదు. గర్వపడేవి ఈ రోజు వరకు ఎన్నో ఉన్నాయి. అయితే ఎన్ని ఉండినా ఎక్కడ కానీ తొందరపడి వాటి మీద ఆలోచన కానీ దృష్టి కానీ రానివ్వకుండా ఒక సామాన్యమైన ప్రజల మధ్యన ఒక సామాన్యమైన వ్యక్తిగా నేను కలిసిపోవడం మీ అందరికీ తెలిసిన విషయం. ఎక్కడైనా అంతే. మన జీవితం ఆ విధంగా మనకు ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అప్పుడే సంవత్సరాలు గడిచే కొలది నీవు అంచెలంచెలుగా ఏమైపోతావు? దేవుడిని పెంచేస్తాడు, వృద్ధిలోనికి తీసుకొని వచ్చేస్తాడు దేవుడు. దేవుడి నువ్వు ఎక్కడో ఉన్నటువంటి నిన్ను ఎక్కడికో దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే దైవత్వానికి సంబంధించిన గుణగణములు నీలో ఉంటున్నాయి కాబట్టి దాన్ని చూచి దేవుడు నీకు ఒక మంచి రిజల్ట్ భవిష్యత్తులో దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. దేవుడు ఎక్కడున్నవాడు? పరలోకములో ఉన్నవాడు. ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. వచ్చినవాడు పాదాల వరకు తగ్గాడు. పాదాల వరకు తగ్గినవాడు పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళంలో ఉండేటువంటి పాత నిబంధన భక్తులందరినీ కూడా తీసుకొని ఆయన మళ్ళీ చెరగా పట్టుకొని వెళ్ళిపోగలిగాడు. చూడండి, పరలోకము లేదు, భూమి లేదు, పాదాల దగ్గరకు తగ్గాడు, పాతాళానికి వెళ్ళాడు. తగ్గింపే తగ్గింపే తగ్గింపే. ఎవరైనా సృష్టికర్త ఆయన చేతి గుండా తయారుగా అయినటువంటి మనం ఆయన వంటి తగ్గింపు మనకున్నప్పుడే మనం హెచ్చించబడగలుగుతాం. ఈమె యొక్క జీవితంలో మనం చూడగలిగితే కన్నీటితో ఈమె చేసిన పని రాయిని ఈమె అరగదీశాది, హృదయాన్ని మెత్తని చేసుకోగలిగాది. ఆయన చెప్పే ప్రతి మాట కూడా హత్తుకున్నది. హత్తుకున్న మాటను బట్టి అదే ఊరిలో ఏ పాపాత్మురాలని చెప్పించుకోగలిగాదో అదే ఆమెను గురించి ఈమె పవిత్రురాలు. దేవుడే చెప్పగలిగాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించేశాదయ్యా, అందుకే విస్తారమైన పాపాలు ఏం చేసేసాను? క్షమించేశాను. చివరిగా ఆమె జీవితానికి యేసుప్రభు ఏంగా చేసుకుని తెలుసా మీకు? అత్తరు పూసింది. యేసువారి పాదాలకి ఏం చేసింది? అత్తరు పూసింది. పాత నిబంధన కాలములో క్రొత్త నిబంధన కాలములో చూడగలిగితే ఈ పరిమళం రాజులకు వేసేవాళ్ళు, యాజకులకు వేసేవాళ్ళు, ప్రవక్తలకు వేసేవాళ్ళు. ఆమె అత్తరుతో అభిషేకించిందంటే, అయ్యా నీవు నా యాజకుడవు, నీవు నా రాజువు, నీవు నా ప్రవక్తవు. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసిన తర్వాత ఈ పరిమళ తైలముతో అభిషేకించబడిన వారు బోధకులు, అపోస్తలులు, అక్కడ కూడా ప్రవక్తలే, అక్కడ స్వార్థికులే, అక్కడ కాపరులే. నీవు నా కాపరివయ్యా, నా ఉపదేశకుడువయ్యా నీవు అనగా అత్తరుతో ఎప్పుడు అభిషేకించబడడం జరిగాదో పాత నిబంధన కాలములో ఉన్న వ్యక్తులు ఏ పరిమళ తైలముతో అభిషేకించబడిరో, క్రొత్త నిబంధన కాలములో ఉన్న వ్యక్తులు ఏ విధముగా వారు తైలాభిషేకముతో ముందు అభిషేకించబడగలిగారో వారందరితో ఎలాగైతే అభిషేకించబడిన వ్యక్తులుగా దేవుని పనులు చేశారో ఈమె అత్తరుతో క్రీస్తు ప్రభువుని అభిషేకించగలిగాదంటే నీవు నాకు మంచి కాపరివి,
నా రాజువు, నా యాజకుడవు, నా బోధకుడవు, అన్నీ నీవే నాకు, అన్నీ నీవే నాకు అని ఆ అత్తర్ ద్వారా వచ్చేటువంటి అర్థం ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. ఇంకా ఈ అత్తను గురించినటువంటి క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల గురించి కూడా చెబుతుంది. అది అలా ఉండిపోనివ్వండి. నిజమే, దేవుని యొక్క బిడలైన మనము గ్రహించవలసిన విషయము, తన కన్నీటితో హృదయాన్ని మృదుత్వం చేసుకున్నది అని ఏం చెప్పినా వినటానికి ఆ మాటలు హత్తుకోగలిగాది. ఒకప్పుడు అలా లేదు, అయితే ఆ తర్వాత కాగలిగాది. రెండవదిగా చూస్తే అత్తరు పూసింది అంటే ఆ రుదన పరిమళ తైలంతో అభిషేకించబడిన ప్రతి వ్యక్తి ఎటువంటి వారై ఉన్నారో అటువంటి దేవుడవయ్యా నీవు నాకు అని పూర్తిగా ఆయన అధికారములోనికి ఆమె వెళ్ళిపోగలిగారు. అంతేకాదు, ఆమె తన యొక్క నోటితో క్రీస్తు ప్రభు పాదాలను ముద్దు పెట్టుకున్నది అంటే గమనించాలి. ఒక తల్లి ఒక బిడ్డను ముద్దు పెట్టుకున్నదంటే ప్రేమ, ఒక తల్లి ఒక బిడ్డను కౌగిలించుకున్నదంటే ఐక్యత. అనగా ఆమె ముద్దు పెట్టుకున్నదంటే దేవునితో ఐక్యమైపోయాది. ముద్దు పెట్టుకున్నది అంటే ఆయన ఇంకా అంత ఎక్కువగా ప్రేమించేశాది. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, గమనించవలసిన విషయం, ఈమెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఎంత గొప్పదిగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. జీవితంలో దేవుని కంటే ఎక్కువగా మనము దేనిని కానీ ఏం చేయకూడదు, ప్రేమించకూడదు. మనము దేవుని ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తూ తల్లి తన బిడ్డను ముద్దు పెట్టుకుంటూ ఇలా కౌటిలో పెట్టుకుని ఆ బిడ్డతో తల్లితో బిడ్డ ఎంత ఐక్యంగా ఉంటున్నారో ఈరోజు మనము కూడా మన దేవుని మీద మనకుండేటువంటి ప్రేమను బట్టి ఆయన మనం ముద్దు పెట్టుకునేవారుగా, అనగా ప్రేమించేవారుగా ఉండాలి. ఆయనతో కూడా మనం ఐక్యత కలిగి ఒక బంధం కలిగి బ్రతికే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇంకెప్పుడు కూడా ఎవరి చేత కూడా ఈమె పాపాత్మురాలు అని పిలువబడలేదు. ఇంకెప్పుడు కూడా ఆమె యేసుతోనే వెంబడించగలిగాది. ఆమె కూడా యేసులో కూడా వెంబడించేటప్పుడు ఆమె యేసుతో వెంబడించుటను బట్టి ఒక మంచి సాక్ష్యాన్ని ఆ తర్వాత ఆమె పొందుకోగలిగారు. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా ఈమెలో జరిగిన అంతరంగ పరివర్తన ఏదైతే ఉంటున్నదో మన నిజ జీవితంలో కూడా ఇంకా మన మార్పు ఎక్కడ చెందాలని ఉంటున్నదో దాంట్లో మార్పు చెందగలిగి, ఏ విషయంలో కఠినంగా ఉంటున్నావో దాని విషయం కన్నీరు కాచగలిగి అక్కడ మనము దేవునితో కూడా ఒక చక్కని బంధాన్ని మనము కలిగి బ్రతకడం మంచిది. మనకు ఆయనను మనం నిజముగా మనకు బోధకునిగా, ఆయన మనకు ఒక కాపరిగా, ఆయన ఒక రాజుగా, ఒక యాజకునిగా, ఒక తండ్రిగా సమస్తమునని చేసుకుని నా జీవితానికి అన్ని విధములా సరిపోయిన దేవుడు తండ్రి నీ అధికారానికి అప్పగించుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆయన అధికారానికి అప్పగించుకోగలుగుతామే. పాలించేటువంటి దేవుడి నీకు పాలకుడుగా ఉండి నీ సమస్తమైన బాగోగులు ఆయనే చూసుకొని నడిపించగలుగుతాడన్న విషయము మరిచిపోవద్దు.